అందరికీ నమస్కారం. అబుదాబికి స్వాగతం, సుస్వాగతం. నా కుడి పక్కన కనిపిస్తుంది కదా! ఇదే షైక్ జాయద్ గ్రాండ్ మాస్క్ అన్నమాట. మనం ఈరోజు ఈడికే పోతున్నాం. ఈడ లోపలికొచ్చేసినాం మనమైతే. వచ్చేసిన తర్వాత ఏందంటే చిన్న చిన్న స్టాల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ మనం దాటుకొని పోవాల్సొస్తది. నా ముంగట వీళ్ళందరూ డ్రెసెస్ ఉన్నాయి కదా! వాళ్ళక్కడ వెనక స్టాల్‌లో కొనుక్కున్నారవి. ఇక్కడ అంటే అన్ని బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జర కాస్ట్‌లీ ఉంటాయి. ఇవన్నీ మీకు దుబాయ్‌లో ఎక్కడ పడితే అక్కడ జర తక్కువకే దొరుకుతాయి. ఈడ ఇంకా జర ఎక్కువనే ఉన్నాయి ప్రైస్ అంతా. ఇది కనిపిస్తుంది కదా మీకు. ఇట్లా వాక్ ఎలివేటర్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా చాలా నడవాల్సుంటది. ఈ గోడల మీద ఉన్న బొమ్మలు, ఆహ్, ఫోటోలు అవన్నీ చూసుకుంటా, చదువుకుంటా మనం పోతూనే ఉండాలి. ఒక కిలోమీటర్ పైననే ఉంటది ఇదంతా నడిచేది. జరంతా విసుగు గూడా వస్తదనుకోండి నడిచి నడిచి. కానీ మనం ఇదంతా దాటి ఎళ్ళిన తర్వాత మంచిగుంటదన్న ఒక హోప్‌తోని మనం ఇదంతా నడుచుకుంటా, చూసుకుంటా పోతామనమాట. మధ్య మధ్యలో డోమ్స్ అవి గూడా చూడనీకి మంచిగానే ఉన్నాయి. సో, ఇక్కడ ఏందంటే ప్రామినెంట్ పీపుల్ ఇక్కడికొచ్చినారు గదా! వాళ్ళ ఫోటోస్ అనేటువంటివి ఇక్కడ పెట్టినారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదంతా దాటిన తర్వాత చాలా నడిచిన తర్వాత ఇగో ఇదొక ఎలివేటర్ వస్తది. ఇట్లా పైకెక్కిన తర్వాత మనం మాస్క్ ఎంట్రన్స్ కాడికైతే వచ్చేస్తామనమాట. పాలరాతితో చేసినటువంటి అద్భుతం ఇదే. చూషిర్రు గదా! ఎట్లా అనిపిస్తుంది? నేనేం జేస్తా అంటే ఫ్రంట్‌కేను పోయి మీకు ఫ్రంట్‌కేను చూపిస్తా. అప్పుడు జర వ్యూ మంచిగా అనిపిస్తది. చూషిర్రు గదా! ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇక్కడ డ్రెస్ కోడ్ గూడా ఉంది. ఏందంటే అమ్మాయిలొచ్చి తల, మోకాళ్ళు, మోచేతులు కనిపియకుండా బట్టలేసుకోవాలి. అబ్బాయిలొచ్చి భుజాలు, మోకాళ్ళు కనిపియకుండా ఏసుకోవాలన్నమాట. టీ షర్ట్, ప్యాంట్ ఏసుకుంటే సరిపోతదనుకోండి. ఈ మధ్య టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:00 నుండి రాత్రి 10 గంటల లోపల ఎప్పుడైనా రావచ్చు. కానీ ఫ్రైడే రోజు ఒక్కరోజు మాత్రం మధ్యాహ్నం 3:30 తర్వాత ఓపెన్ అయితది. ఇంకోటేందంటే ఎంట్రీ ఫ్రీనే. కానీ టికెట్ మాత్రం తీసుకోవాల్సుంటది. ఇట్లా మనం దగ్గరికెళ్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. చూషిర్రు గదా! జస్ట్ అట్లా వైట్ మార్బుల్ పైన కార్వింగ్స్ ఏషిర్రనమాట వాళ్ళు. ఇంకోటేందంటే మీకు ఏదైతే గోల్డ్ కలర్‌లో కనిపిస్తదో ఈ మస్జిద్‌లో, ఆ గోల్డ్ కలర్ అంతా గోల్డే అన్నమాట. 24 క్యారెట్ గోల్డ్ యూజ్ చేషిర్రు. అండ్ పైన ఇవి డోమ్స్ ఉన్నాయి గదా! వీటిని డోమ్స్ అంటారు. రౌండ్‌గున్నాయి గదా! వాటిని డోమ్స్ అంటారు. ఇట్లాంటి డోమ్స్ వచ్చేసి ఈ మస్జిద్ మొత్తంలో 82 ఉన్నాయన్నమాట. అండ్ పిల్లర్స్ ఉంటాయి గదా! అండ్ ఈ మస్జిద్ మొత్తంలో మోర్ థాన్ 1000 పిల్లర్స్ ఉన్నాయంట. ఇదే అన్నమాట లోపలికొచ్చిన తర్వాత మెయిన్ మొత్తం అంతా. ఇక్కడ నుంచి మీరు చూషిర్రు గదా! అక్కడ కింద రౌండ్‌గుండేటివన్నీ లైట్స్ అన్నమాట. అవొచ్చి ఈవినింగ్‌లో యేస్తారు. కింద ఫ్లోర్ పైన గూడా డిజైన్ యేషినారు జూడండి. ఇక్కడొచ్చి మోర్ థాన్ 40,000 పీపుల్ నమాజ్ జేయొచ్చంట. సో, ఫ్రైడే వస్తారు వాళ్ళంతా నమాజ్ జేయడానికి ఇక్కడ. డైలీ నార్మల్‌గా అయితే ఎవరు చెయ్యరు ఇక్కడ నమాజ్. ఓన్లీ ఫ్రైడేస్ చేస్తారు. అక్కడ మీరు చూషిర్రు గదా! మెయిన్ సెంటర్ డోమ్‌లో తన యొక్క సమాధైతే ఉంది. ఫాదర్ ఆఫ్ యూఏఈది. మనం ఇట్లా వీడియో తీసి తర్వాత ఎందుకు మాట్లాడాల్సొస్తుందంటే అక్కడ రూల్ ఉందనమాట. అక్కడ వ్లాగింగ్ అది చేయకూడదు. నేనైతే ఎండకి కళ్ళు కూడా తెరవలేకపోతున్నా. అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేయొద్దు. ఇక్కడ మీరు డిజైన్స్ ఇదంతా చూషిర్రు గదా! మనకి మొఘల్, అరబిక్, ఇస్లామిక్ డిజైన్స్ ఇవన్నీ. మీరు చూస్తే కొంచెం సిమిలర్‌గా 'తాజ్‌మహల్' గూడా ఇట్లాంటి కొంచెం డిజైన్సే ఉంటాయన్నమాట అక్కడ గూడా. సరే మనం ఇంగ ముందుకెళ్ళిపోతే ఇట్లా ఇంకొక రూమొస్తది. సో, అక్కడ మనం జూషినాం గదా! 3 డోమ్స్ ఉన్నాయి. ఇది దాంట్లో ఒక డోమ్ అన్నమాట. ఆ పిల్లర్స్ అవన్నీ దాటుకొనొచ్చేసినాం మనం. అదంతా ఇంక నేను తీయలేకపోయినా ఆ ఎండకి. మస్తు చెమటలొస్తుండే. కానీ ఇక్కడ మాత్రం కొంచెం అంతా చల్లగుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రం అంతా ఏసీ ఉంది. సెంట్రల్ ఏసీ ఉంది. చాలా బావుంది. ఇక్కడ జూషిర్రు గదా! మధ్యలో అది ఏమంటారు దాన్ని? లైట్‌లొచ్చేటిది. ఇంగ్లీష్‌లో అయితే చాండిలర్స్ అంటారు. ఇది ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్‌తోని జేషిర్రనమాట. ఎంత మంచిగనిపిస్తుంది గదా! ఆ డోమ్ మధ్యలో ఈ చాండిలర్. ఇక్కడి నుంచి మనం జూస్తే పైనేందంటే సన్‌లైట్ ఒస్తదనమాట. కిందేందంటే చాండిలర్ నుంచి లైటొస్తది. అది మీకు కొంచెం లోపలికింద క్లియర్‌గా కనిపిస్తది. ఈ రూమ్ జూషిర్రు గదా మీరు. కింద ఈ కార్పెట్ ఉంది గదా! ఇది చేతితోని నేసిన కార్పెట్ అన్నమాట. ఇది వరల్డ్‌లోనే
చేత్తోని నేసిన అతి పెద్ద కార్పెట్ అని జెప్పి ఇక్కడ జెప్తరు. ఇక్కడ గూడా జూషిర్రు గదా! ఈ చాండిలర్స్ ఒచ్చి గూడా ఇవన్నీ గూడా 24 క్యారెట్ గోల్డ్‌తోని చేయబడినవి. సో, మీకు వేరే మెయిన్ రూమ్‌కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చాండిలర్స్ ఇంకొంచెం క్లియర్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు జూషినారు గదా! అదేందంటే పైన డోమ్‌లో సన్‌లైట్ ఒస్తది. సో, ఆహ్, మాస్క్ పైనంతా లైటొచ్చేస్తది. కింద మాస్క్ బాటమ్‌లో ఏందంటే చాండిలర్ లైట్ వల్ల లైటొస్తదనమాట. అట్లా ఇదంతా మొత్తం వెలిగిపోతది. అసలు ఈవినింగ్ ఇంగ నైట్స్ ఒస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇదంతా. ఇక్కడ డిజైన్స్ ఇదంతా జూషినారు గదా! సో, ఇవన్నీ చెక్కిన శిల్పులనసలు మెచ్చుకోవాలి. ఎందుకంటే లైక్ చాలా సింపుల్‌గా కనిపిస్తున్నాయి గానీ, చేసేటప్పుడు ఆ పనోళ్ళు చాలా కష్టపడింటారు వీటికి. ఎందుకంటే ఏదైనా కొంచెం అటు ఇటు పోయినా అది వేస్టే గదా! సో, చాలా పర్ఫెక్షన్‌తోని, శ్రద్ధతోని జేయాలి. ఇక్కడ మీరు జూషిర్రు గదా! ఆ చాండిలర్స్ వరుసగా 1, 2, 3 అట్లున్నాయన్నమాట. లైక్ చాలా పెద్ద హాల్ ఇది. దాంట్లో ఈ చాండిలర్స్ లైవ్‌గా జూసినప్పుడు మాత్రం లైక్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఇదంతా నేను సేపయితే చూస్తూ ఉండిపోయినా. తర్వాత ఇంక ఎక్కువ సేపు ఉండలేను గదా! ఏసీ ఏసి సల్లగున్నా గాని గూడా బయటికి రావాల్సొచ్చింది. ఇక్కడ డోమ్ కనిపిస్తుంది గదా! యాక్చువల్లీ మనం ఆ డోమ్ నుంచే ఎంటర్ అయితాం. ఎంటర్ అయిన తర్వాత లోపల నుంచి మీకు చూపించినా గదా! అట్లా నడిచి, 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 నడిచి వచ్చిన తర్వాత మనం ఇక్కడికొస్తాం. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళా మనం బయటికెళ్ళాలంటే గూడా అట్లనే పోవాలి. ఇక్కడి నుంచి మళ్ళా మనకేం షార్ట్ కట్ ఏం లేదు. ఒక మంచి విషయం ఏందంటే, చాలా ఎంట్రన్స్‌ల దగ్గర, ఎగ్జిట్‌ల దగ్గర అంబ్రెల్లాస్ పెట్టిర్రు. ఎండ ఎక్కువుంటదని జెప్పి. కానీ ఎవ్వరు వాడతలేరు. ఈడ 33 డిగ్రీస్‌కి, 30 డిగ్రీస్‌కే ఎండ చుక్కలు చూపిస్తది. ఏందో మండుతుంది. నేనింగ లోపలికొచ్చేసినా ఎగ్జిట్ అవ్వడానికి. అండ్ కిందికొచ్చిన తర్వాత మళ్ళా ఈ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని పోవాలి. అప్పుడు ఈ శాంపుల్ జూషినా అనమాట. సో, మనకేందంటే నో ఫ్లై జోన్ గాబట్టి ఒక క్లియర్ పిక్చర్ గావాలనుకున్నప్పుడు ఈ మధ్యది చూడొచ్చనమాట. అప్పుడు మనకు అర్థమైతది. సెంటర్ ఎక్కడుంది? మనం ఎట్లా తిరిగొచ్చినాం ఏందని. సో, మనకొకటి ఇంకోటి ఏం అర్థమైతదంటే ఈవినింగ్ వచ్చినప్పుడు లైట్‌లేస్తే ఇది మస్తుంటదనయితే అర్థమైతది. ఇంకా మనం అబుదాబి మస్తు తిరిగేదుంది. ఫెరారీ వరల్డ్ పోవాలి. పొయ్యి మనం ఫెరారీ వరల్డ్ కవర్ చేద్దాం ఇప్పుడు. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.